అందరికీ నమస్కారం. మిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 16వ తారీఖు నవంబర్ 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం, కార్తీక మాసం, శరత్ ఋతువు, దక్షిణాయనం, శనివారం. ఈరోజు తిథి పాడ్యమి, రాత్రి 1:15 వరకు. తదుపరి విదియ. ఈరోజు నక్షత్రం కృత్తిక, రాత్రి 9:24 వరకు. తదుపరి రోహిణి. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. గృహమున ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి బయటపడతారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. తదుపరి వృషభ రాశి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. సంతాన ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. తదుపరి మిథున రాశి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. ఇంటా బయట పని ఒత్తిడి పెరిగి శిరోబాధలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కీలక వ్యవహారాలలో సన్నిహితుల సలహాలు కలిసి వస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. తదుపరి సింహరాశి. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. తదుపరి కన్యరాశి. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు కలిసి వస్తాయి. వ్యాపారాలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులు పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. తదుపరి తులారాశి. నూతన వ్యాపార ప్రారంభానికి అవాంతరాలు కలుగుతాయి. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కుటుంబమున కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించవస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. గృహమునకు బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది. వ్యాపార ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి ధనుస్సు రాశి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తదుపరి మకర రాశి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. తదుపరి కుంభరాశి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. దూరపు బంధువులతో మాట పట్టింపులుంటాయి. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో తొందరపాటు మంచిది కాదు. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు విఫలమవుతాయి. తదుపరి మీనరాశి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఇంటా బయట నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థిక వాతావరణం అనుకూలిస్తుంది. నూతన వస్తు లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు పనిభారం నుండి ఉపశమనం లభిస్తుంది.